అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి మార్చి 13వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి ఫలితాలను చవి చూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కొని ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమై తీరుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ప్రతిదానికి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వీరు అలాగే చాలా అందంగా కూడా ఉంటారు, అందమైన మనసు కూడా కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏది చెప్పినా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టంతో కూడిన సమస్యలతో కూడిన ఇబ్బందులను చూస్తూనే పెరుగుతూ ఉన్నారు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్న ఉన్నారు. జీవితంలో డబ్బు సంపాదించాలనే కోరికతో ఎంతో కష్టపడుతూ ఉంటారు. జీవితం అనేది వీరికి గ్రహస్థితుల ప్రకారం రేపటి రోజున అయితే అంత అనుకూలంగా అయితే జరగబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం కూడా వీరికి కలిసి రాబోతుంది. ఏ పని చేసినా ఎన్నో లాభాలు అయితే వీరు ఖచ్చితంగా చవి చూడగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి కూడా ఉండవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. వీరికి తెలివితేటలు చాలా ధైర్యంగా అయితే ఉంటాయి. ఎంతో ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తూ ఉంటారు. ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. నా అనుకునే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. నా అనుకున్నటువంటి వారి కోసం వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సహాయం అందిన వారు వీరి యొక్క మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. రేపటి రోజున వీరికి కాలం అనేది చాలా బాగా కలిసి రాబోతుంది. వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి పని చేసినా ఊహించిన ధనలాభాలు అయితే చవి చూడబోతున్నారు. ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగబోతున్నాయి. అదృష్టం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క సంపాదన అనేది అత్యధికంగా పెరగబోతుంది. వీరికి అంతా కూడా ఒక మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎంతో శుభప్రదమైన రోజునే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి దైవం యొక్క అనుగ్రహం చాలా మెండుగా అయితే అధికంగా అయితే ఉండబోతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరికి లభించబోతుంది. దానివల్ల మీకు సమయం అంతా కూడా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించి తీరుతారు. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా వీరి యొక్క జీవితం ఉంటుంది. వీరి యొక్క దైవం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు రాబోతున్నాయి. జీతాలు పెరుగుదల ఉండబోతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి త్వరలోనే ఉద్యోగం అనేది తప్పకుండా లభిస్తుంది. వీరికి కొంచెం కోపం ఎక్కువ అధికంగా ఉంటుంది. అంతే కూడా ప్రేమ కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏదైనా కానీ సీరియస్ అయితే అప్పటికప్పుడే వీరి కోపం అనేది సమస్య పోతుంది. కోపంలో అన్నటువంటి మాటల సమయంలో తిడతారు, కానీ తర్వాత బాధపడుతుంటారు. కానీ వీరికి ఒక పట్టుదల కూడా మంచిగా మొండితనం కూడా అధికంగా ఉంటుంది. వీరు ఏ పనైనా కానీ పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు. జీవితంలో ఏదైనా సాధించాలని సంకల్పం గట్టిగా చేసుకుని ఉంటారు. వీరు నమ్మినటువంటి వారిని ఎప్పుడు తోడుగా ఉంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు అధికంగా ఉన్నాయి. దానికోసం ఎంత దూరమైనా కష్టపడతారు. ఎన్నో కోల్పోయి ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలనుకుంటే సంతోషంలో బతకాలనుకుంటూ ఉంటారు. రేపటి రోజున మాత్రం ఒక దైవానుగ్రహం వీరిపై అధికంగా ఉంటుంది. ఇంతకీ ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనేది చెప్పుకోవచ్చు. తల్లి యొక్క అనుగ్రహం అంతా ఈరోజు విపరీతంగా వీరి మీద అధికంగా ఉండబోతుంది. అఖండ అదృష్టం బాగా కలిసి రాబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి అయితే మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వచ్చింది. కానీ రేపటి రోజున మాత్రం లక్ష్మీ వారం కనుక రేపటి రోజున మీరు ఖచ్చితంగా అమ్మవారికి ఇంట్లో రేపటి రోజున అమ్మవారి పూజ చేసుకోవడం, దానివల్ల మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూలతో అమ్మవారిని కనుక రేపటి రోజున మీరు పూజించినట్లయితే కనుక అమ్మ అనుగ్రహం మీకు తప్పకుండా
తప్పకుండా అయితే కలుగుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు జరగవు. అనుకున్న కోరికలన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు మీరు చవిచూస్తారు. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది. ఇంట్లోకి డబ్బు ఎటువంటి లోటు ఉండదు. అఖండ ఐశ్వర్య అభివృద్ధి అయితే కలుగుతుంది. అనారోగ్య సమస్యలు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం అంతా సజావుగా ఉంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. ఇటువంటి అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. కొన్ని అక్షింతలను కలిపి అమ్మవారి యొక్క పూజ గదిలో పెట్టండి. వాటిని తీసుకెళ్ళి మీ యొక్క బీరువాలో పెట్టుకోండి. రేపటి రోజున మొత్తం కూడా పూర్తయిన తర్వాత, అలాగే శుక్రవారం పూర్తయిన తర్వాత రోజున మీరు రేపటి రోజున ఆ అక్షింతలను తీసి పూల మొక్కలో చల్లండి. దానివల్ల మీకు ఎటువంటి చెడు కూడా జరగకుండా ఉంటుంది. ధనలాభం అనేది కలుగుతుంది. రేపటి రోజున మీరైతే మాత్రం దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు కనుక శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు. మీరు కొంచెం కోపం అనేది అధికంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కోపాన్ని కాస్త తగ్గించుకోవాలి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి చిన్న పరిహారం పాటించడం వల్ల త్వరలోనే పెళ్లి కూడా మీకు జరుగుతుంది. ఆ యొక్క పరిహారం ఏంటంటే కనుక 5 శనివారాలు మీరు హనుమాన్ గుడికి వెళ్ళి అక్కడ తమలపాకులతో మాలను స్వామివారికి సమర్పించిన తర్వాత 101 ప్రదక్షిణలు అయితే స్వామివారికి చేయవలసి ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా మీకైతే పెళ్లి జరిగి తీరుతుంది. రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. వీలైతే రేపటి రోజున కోతులకు పండ్లు అనేవి దానం చేయడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ఎంతో పుణ్య ఫలితాన్ని, సర్వదోషాలను కూడా తొలగిపోబోతుంది. తగిలినటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు పనులన్నీ కూడా సవ్యంగా సజావుగా మీకు దక్కుతాయి. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. రాబోయే ధనలాభాలు కలుగుతాయి. మంచి అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. రేపటి రోజున బయట వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఎవరితో గొడవలు పడకుండా, ఎవరితో అయినా గొడవలు పడితే మధ్యలోకి అస్సలు వెళ్ళవద్దు. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క సంపాదన విషయంలో అయితే అసలు ఎవరికి కూడా చెప్పుకోకండి. దానివల్ల మీకు మీ పైన వారికి కుళ్ళు అనేది ఏర్పడుతుంది. మీకు మంచిగా అభివృద్ధి అయితే అసలు ఓరవలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు కనుక ముఖ్యంగా ఏఎస్ అనేటువంటి అక్షరాల పేరున్న వారితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా కనబడుతుంది కనుక మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. వీరిద్దరితో తగు జాగ్రత్తలు మీరు తీసుకోవడం వల్ల ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా అయితే మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభానికి గట్టిగా మీరు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున నలుపు రంగు బట్టలు అసలు వాడవద్దు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. వాటి వల్ల సమస్యలు అనేవి రావు కనుక రేపటి రోజున ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇటువంటి రంగులు తప్పకుండా మీకు రంగులు. అదృష్ట సంఖ్య 7, 9 అదృష్టపు సంఖ్యలు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ధనలాభం అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది. అనవసరమైనటువంటి తగాదాలకు తావివ్వకండి. ఒక విషయంలో మనం సంతోషాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతాము. విష్ణు సహస్రనామాలు చదివితే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక రేపటి రోజున మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహకారంతో సానుకూలమైనటువంటి వాతావరణం మీకు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా మీకు అధికంగా కనబడుతున్నాయి. ఆశించినటువంటి ఫలితాల కంటే కూడా రెట్టింపు ఆదాయాలు మీరు చవి చూడబోతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని లేదా మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. కృషి నిజాయితీతో లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించడం, కుటుంబంలో గడిపేటువంటి సమయం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు అన్ని శుభయోగాలు అయితే జరుగుతాయని తెలుసుకున్నాం కదండి. యొక్క రాజకీయాల వారికి రేపటి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.